మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇవి అసలు ఎక్కడ పుట్టింది, అసలు ఇది ఇండియాకి ఎలా వచ్చింది? ఇదండి అమెరికాలో స్టార్ట్ అయిందండి. ఆమ్వేతో మొదలైంది. యాక్చువల్లీ ఆమ్వే కన్నా ముందు కూడా ఏవో ఉన్నాయట, బట్ ఆమ్వే అనేది అమెరికన్ వే. ఆమ్వే ఫుల్ ఫామ్ ఇస్ అమెరికన్ వే. ఆమ్వే ఫుల్ ఫామ్ అమెరికన్ వే. అమెరికన్ వే. ఓకే. సో మనకి 90s లో మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. లైసెన్స్ రాజ్ తొలగి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వచ్చి డోర్స్ ఓపెన్ అయినప్పుడు వచ్చినటువంటి అంటే అనేక మంచి పనులు జరిగాయి. దాని తర్వాత ఆ సంస్కరణలు మన దేశానికి ఎంతో మేలు చేసింది. దాంతో పాటు ఇలాంటి వాళ్ళు వచ్చేసారనమాట. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ అనే వాళ్ళు వచ్చి వీళ్ళు IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని కూడా పెట్టారు. సో మోస్ట్లీ ఇవన్నీ బహుళ జాతీయ సంస్థలు. ఇండియన్ కంపెనీ లేదు అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఆమ్వే, ఏవాన్, హెర్బల్ లైఫ్, తర్వాత మేరీ కే కాస్మెటిక్స్, టపోవేర్ అలాంటివన్నీ వచ్చేసాయి అన్నమాట. వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మా ప్రోడక్ట్స్ బయట ఎక్కడ సూపర్ మార్కెట్స్లో దొరకవు. మీకు సూపర్ మార్కెట్లో 15 రూపాయలకి ఒక టూత్ పేస్ట్ దొరికితే ఆమ్వే టూత్ పేస్ట్ వుడ్ బి 250 రూపీస్. కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకోవాలి. ఓకే. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ మల్టీ లెవెల్ అంటే స్టార్టెడ్ రిక్రూట్మెంట్ వల్ల మల్టిపుల్ లేయర్స్ వస్తాయి. నీ కింద నువ్వు ఇద్దరిని రిక్రూట్ చేయాలి. 963 దీనికి అనేక మోడల్స్. ఫస్ట్ 9 people, తర్వాత ఒక్కొక్కళ్ళు 6 peopleని రిక్రూట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు 3 people, అట్లా దానికి ఒకడు ఉంటాడు టాప్ ఆఫ్ ద పిరమిడ్. అప్లైన్ అంటారు వాళ్ళని. అప్లైన్స్ వీళ్ళు డౌన్ లైన్స్. సో పిరమిడ్ ఆకారం. సో యాజ్ ద పిరమిడ్ గ్రోస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రాఫిట్ ఏముండదు. పైన వాడికి ఏం చేయకుండానే వాడి కమిషన్లు అందుతూ ఉంటాయి. ఆ పైన వాడు ఎక్కడ కూర్చుంటాడు? అవుట్ సైడ్ ఇండియా.